కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వెళ్లిందని, ఏ పార్టీకి అడిగే హక్కు లేదని, ఎందుకంటే ప్రతి ఇంటికి 1 లక్ష నుంచి 5 లక్షల వరకు సంక్షేమ రూపంలో ఆర్థికంగా అభివృద్ధి చేయగలిగామని, రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి పరిపాలనా విధానం సాగలేదని, అందుకే ఏ పార్టీ అయినా వారిని వెళ్లి అడిగే హక్కు మనకే ఉందని, కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని, రేపు వచ్చే ఎన్నికలలో విజయం మనదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ చింతకాల చంద్రబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెలగా వెంకటకృష్ణాజీ, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గొర్లి రామచంద్రరావు, గ్రామ సర్పంచ్ నర్సింగి శివలక్ష్మి ధ్వరబాబు, ఎంపీడీసీ సునీత ప్రకాష్, వివిధ గ్రామాల సర్పంచులు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖర్చు పెట్టకుండానే పదవి చేయిందని చాలా మంది అనుకోని నేను ఆలోచించాను. ఎందుకంటే అంత ఖర్చు ఉన్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం వల్ల అందరికీ పదవులు వచ్చాయి. సర్పంచులకు మాత్రం మన పోటీ పడడం వల్ల కొంతమంది ఇబ్బంది అయింది తప్ప చాలా వరకు సర్పంచ్ గారికి 1200 అంతా మెజార్టీ వస్తుంది. మరి చరిత్రలో ఎప్పుడు రేపు రాబో రోజుల్లో కూడా వస్తుందని అనుకోవట్లేదు. గతంలో ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతి గ్రామంలో కూడా టైట్ ఫైట్. కాంగ్రెస్ పార్టీ 1000 ఓట్ల మెజార్టీ చాలా ఎక్కువ ఈ మండలంలో. అలాంటిది మనం ఫస్ట్ టైం 5000, తర్వాత 6000 ఇప్పుడు 2000, 10,000 రావడానికి సిద్ధంగా జనాలు ఉన్నారు. అన్ని కూడా మీరు గుర్తించండి. వాలంటీర్ల మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫుల్ హామీ కూడా ఇచ్చారు. ఎందుకంటే వచ్చిన మొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన మొదటి సంతకమే రైతులకి ఉచిత విద్యుత్ పెడతా అన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఫస్ట్ సంతకం మీ గురించే. రాబోయే ఎన్నికలు అయిన తర్వాత 10,000 జీతం ఇచ్చి కూడా మీకు అన్ని రకాలుగా ఆయన సహకారం చేస్తారు. మీరు అందరూ భయపడలేదు. మీరు పార్టీ కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారో మీరు కూడా అలా పనిచేయండి. మిమ్మల్ని మీరు భయం లేకుండా పనిచేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పారు. ఆయన మేనిఫెస్టోలో కూడా ఫస్ట్ మీ వాలంటీర్లు అనేది పెడతారు. ఎవరు అగరి పడకుండా పనిచేయండి. రేపు అంటే 24 మినిస్టర్ గారు నామినేషన్ అయిన తర్వాత 25వ తారీఖు నుంచి కానీ 26వ తారీఖు నుంచి కానీ ప్రతి గడపకి కూడా ఏదైతే మనం కోర్ కమిటీ వేసామో సచివాలయ కన్వీనర్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, వాలంటీర్లు కానీ, గృహసారథులు కానీ, ఏ టీమ్ కా టీము, ఏ బూత్ కా బూత్ మనం ఆల్రెడీ లిస్టులు పంపించాం. ఆ ఏదైతే బూత్ ఉందో బూత్ 1 to 5 ఏ బూత్ లో ఎంత మెజార్టీ వచ్చిందో కూడా మనకు తెలిసిపోద్ది. ఆ బూత్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే వాళ్ళకి ఆ క్రెడిట్ కూడా వస్తారు. టోటల్ గా మీ సర్పంచ్ గారికి మీ ఎంపీడీసీలకు వచ్చినా కానీ ఈ బూత్ లో 1వ నెంబర్ బూత్ లో వచ్చిందంటే కన్వీనర్ ఎవరు, దాని కింద పనిచేసిన టీం ఎవరు, అది కూడా బేరీ చేసి మన రాజా గారు గుర్తించుకోవడం జరుగుతుంది. రేపు పొద్దున్న ఒక బూత్ లో హైయెస్ట్ మెజార్టీ వచ్చిందంటే మనం మాట్లాడే మాటకు విలువ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మెటీరియల్ కూడా వస్తుంది, రేపు వస్తుంది. 25వ తారీఖుని అన్ని బూతుల్లో 41 బూతులు ఉన్నాయి మన కోటనందూరు మండలంలో. 41 బూత్ కూడా ఒకే రోజు స్టార్ట్ చేసి ఆ బూత్ లో ఎన్ని ఇళ్ళు ఉంటే అన్నిళ్ళు కూడా వాలంటీర్లతో రోజుసారిగా కలుపుకొని ఆ నాయకులందరూ కూడా డోర్ టు డోర్ మన ఇంతకుముందు మా జగనే మా నమ్మకం అనే కార్యక్రమం ఎలా చేసామో, వైనీట్ జగన్ కార్యక్రమం ఎలా అయితే చేసామో అదేవిధంగా డోర్ స్టిక్కర్ కానీ, ఫోన్ స్టిక్కర్ కానీ అన్ని ఇస్తారు. మన మేనిఫెస్టో కూడా ప్రతి ఇంటికి అందించే టేబుల్ క్యాలెండర్ లాగా అది కూడా వచ్చింది. అవన్నీ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళందరికీ అందజేసి ఒక 6 క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ కూడా చెప్పి అన్ని కూడా మనం చేస్తాం. ఒక 20 రోజులు గడిచిపోయి ఇంకా మనకి ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా చాలా వాల్యుబుల్. కాబట్టి మీరంతా కూడా ఎక్కువ మంది కాదు, ఒక 10 ఫ్యామిలీస్ ని సెలెక్ట్ చేసుకోండి. మన వైసీపీ ఓటింగ్ ని పక్కన పెట్టి, అంటే మనం వాళ్ళని ఎలాగో కలుస్తాం, వాళ్ళు ఎలాగో ఓట్ చేస్తారు మనకి. మనం ఎక్కడైతే న్యూట్రల్ ఓటింగ్ ఉందో ఇప్పుడు ఎలక్షన్ అంతా కూడా మనకి ఆ న్యూట్రల్ ఓటింగ్ ని బేస్ చేసుకుని మనకి ఎలక్షన్ అంతా జరుగుద్ది. కాబట్టి 10 ఫ్యామిలీస్ లో మీరు మోటివేట్ చేసి ఇదో ఎందులో నేను ఒక 4గురిని మార్చగలిగాను లేదా వాళ్ళు మోటివేట్ చేయగలిగాను అని చెప్పగలిగే కెపాసిటీ మన కార్యకర్తలు కూడా అందరికీ ఉండాలి. వాలంటీర్స్ అంటే మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఎందుకంటే మీరు వాళ్ళందరికీ కూడా వర్క్ చేయడం అయితే మీ ద్వారానే జరిగింది. కానీ
మీ మాట నాయకుల ప్రమేయం లేకుండా మీ మాట చాలా మంది వినరు. ఆ విషయం మాకు తెలుసు. ఎందుకంటే నాయకుడు అంటే అంటే ఇప్పుడు మన సిస్టమ్ లో అలా ఉంది, కానీ లేదంటే అంతకుముందు ఒక నాయకుడు అనేవాడికి విలేజ్ లో ఏ పని కావాలన్నా సరే అతని దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. అయితే మన జగన్ గారి గవర్నెన్స్ అలా లేదు. అంటే ఇది కూడా ఒక అందుకు మంచిదే మనకి. ఎందుకంటే ఈ రోజు 5 సంవత్సరాలు గడిచిపోతున్నా సరే కానీ మనం టీడీపీ ఇంటికి కూడా వెళ్ళి మనం ధైర్యంగా మన ప్రభుత్వం ద్వారా మీకు ఈ పథకాలు వచ్చాయని చెప్పగలుగుతున్నాం అంటే చాలా దమ్ము కావాలి. అదంతా కూడా మన జగన్ గారి పరిపాలన వల్లే మనకి సాధ్యమైంది. కాబట్టి మళ్ళీ ఒకసారి జగన్ గారికి మనం గెలిపించుకునే పరిస్థితికి మనం అందరం కష్టపడాలి. మీరు ఏదైతే సర్పంచ్ గారి ఆధ్వర్యంలోనే, తర్వాత ఊళ్ళో నాయకులు అందరి ఆధ్వర్యంలోనే కూడా కమిటీలని జాగ్రత్తగా ఫామ్ చేసుకొని మళ్ళీ చెప్తామని అనుకోకుండా మీరు వాటర్ లిస్ట్ బేస్ చేసుకునే మీరంతా కూడా పక్కాగా వెళ్తే కనుక అనుకున్న రిజల్ట్ మనం తప్పనిసరిగా సాధించగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా మన రాజా గారిని, అలాగే మన చలమశెట్టి సునీల్ గారిని, మన జగన్ గారిని మరొకసారి సీఎం చేసుకోవడానికి మీరందరూ కూడా బాగా కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2019లో మనకు అధికారం వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారం వచ్చింది. ఇంచుమించుగా 5 సంవత్సరాలు అవుతుంది అధికారం వచ్చి. మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందించారు. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం అడగకుండా మాకు ఈ పథకం వస్తుందా ఇవ్వండి, ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా మన కుటుంబంలో 50 ఇళ్ళకి ఒక వ్యక్తిని వాలంటీర్లు నియమించి వాలంటరీ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందిస్తున్నారు. మళ్ళీ ఇదే సంక్షేమ పథకాలు మనకి ఇంటికి చేరాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు చాలా అవసరం. అందువల్ల ఏంటంటే మళ్ళీ మన ప్రభుత్వం రాజా గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలంటే మనం అందరూ కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి మేము ₹1 లంచం తీసుకోకుండా, ₹1 ఆశించకుండా మీకు అర్హత ఉంటే ప్రతి సంక్షేమ పథకం మీ ఇంటికి అందించాము, మళ్ళీ మాకు ఓటు వేయండి అడిగే హక్కు మనకే ఉంది, ఏ పార్టీ వాళ్ళకి లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి మన రాజా గారికి ఓటు అడిగే హక్కు ఉంది, మనకుంది వేయించుకునే హక్కు. ప్లస్ మరియు ఇది వరకు ఏ ప్రజాప్రతినిధి కూడా మన రాజా గారి ఎమ్మెల్యే అయిన తర్వాత కోటనందు గ్రామానికి ఇంచుమించుగా 10 సార్లు వచ్చారు. ఇంతకుముందు టీడీపీ నాయకులు ఎవరు కూడా ఎలక్షన్ ముందు వచ్చేవాళ్ళు అంతే, మంచి చెడ్డలు ఎవరు చూసేవాళ్ళు కాదు. మనకు అందుబాటులో ఉంటారు. రాజా గారు కూడా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మన వాళ్ళందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడి 2 సార్లు మన గవర్నమెంట్ ని ఒకసారి గవర్నమెంట్ ని గెలిపించుకున్నాం, ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాం. 2 సార్లు కూడా మన ఎమ్మెల్యే గారిని 2 సార్లు గెలిపించుకున్నాం. రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా మన ఎమ్మెల్యే గారిని అలాగే మన జగన్ గారిని కూడా మన కోటనందూరు నుంచి 2014లో 660 ఓట్లు 660 ఓట్ల మెజార్టీ, 2019లో 1027 మెజార్టీ ఇచ్చాం. అప్పుడు ఏ పథకాలు ఏ పని కూడా మన ఊళ్ళో చేయలేదు, కష్టపడ్డాం తప్ప. కానీ మన 2019 ఎలక్షన్ తర్వాత సచివాలయ వ్యవస్థ అలాగే మన వాలంటీర్ వ్యవస్థ కూడా వచ్చి ఎంతో కష్టపడి ప్రజలకు మనం మేలు చేసాం తప్ప ఎవరికి ఏం జరగలేదు. ఏ ఒక్క పెన్షన్ కూడా మన కోటనందూరు పెన్షన్లే కాదు, ఏ ఒక్కటి కూడా మన కోటనందూరు ఏది కూడా ఆపలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా మనకు అనుకూలంగానే ఉన్నారు. ఇంకా టీడీపీ వాళ్ళు కోసుకునే వాళ్ళు అలాగా వన్ సైడే ఉంటారు. వాళ్ళు 2014 చేయలేదు, 2019 కూడా మనం చేయలేదు. కానీ మనకు 2019లో వచ్చిన మెజార్టీకి మించే వాళ్ళు కంపల్సరిగా ఇది కూడా వాళ్ళకి లబ్ధి చేకూర్చారు. ప్రతి ఇంటికి ₹1,00,000 మినిమం. ₹1,00,000 తీసుకున్నారంటే ఏ పార్టీ వచ్చైనా ఏ ప్రభుత్వం అయినా ఇంతవరకు ఎవరైనా చేశారా? ఒక్కసారి అడగవలసిన దమ్ము ధైర్యం మనకుంది. కాబట్టి మనకు చెప్పి వాళ్ళు సద్వినియంగా సమన్వయంగా వాళ్ళతోటి ఏ గోళ లేకుండా మనం చేసే కార్యక్రమాలను వాళ్ళకి అన్ని వివరించి మన పార్టీని విస్తృత మంచి మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో ఎక్కించుకుంటే మనకు రాబోయే రోజుల్లో మళ్ళీ మన గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో మంచి కార్యక్రమాలన్నీ జరుగుతాయని చెప్పండి. అంచేత మీ అందరూ కూడా కష్టపడి చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే
ఆ కష్టం కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మీ అందరికి కూడా